యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుని మాట చేత ఆదరించబడుతూ ధైర్యపరచబడుతున్నారని మీ వ్యక్తిగత అనుభవాలు మాకు తెలియచేయటంలో ఎంతగానో సంతోషిస్తున్నాము. ప్రభువునకే సమస్త మహిమ చెందునుగాక. ఆమేన్. దేవుని ఆశీర్వాదము మన మీద నిలిచి ఉండాలి అంటే నిశ్చయముగా ఆయన అనుగ్రహం ఉండాలి. అనేక సార్లు ఆశీర్వదించబడినట్లుగా ఉన్న ఆశీర్వాదకరమైన మార్గాలలో వెళుతున్నట్లుగా అనిపించిన ఆ ఆశీర్వాదము మనకు ప్రాప్తించకపోవడం, దేవుని యొక్క ఆ దీవెనను మనము అనుభవించలేకపోవటం గమనిస్తాం. దేవుని ఆశీర్వాదము మన మీద ఉండునట్లుగా దేవుని యొక్క అనుగ్రహము ఖచ్చితంగా ఉండాలి. అట్టి అనుగ్రహము మనము కలిగి ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మీ అనుగ్రహము పొందిన వారమై, మీ దీవెన నొందిన వారమై, మీ చేత ఆశీర్వదింపబడిన జనముగా, ఏర్పరచబడిన ప్రజలముగా మేము ఉండునట్లుగా మీ కృప చూపుచున్నందుకే మీ స్తోత్రాలయ్యా. మీ ఆశీర్వాదము మా మీద ఉండునట్లుగా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, కృప చూపండి అయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వాగ్దాన ఫలమును అనుభవించాలి అని ఆశిస్తున్నారు, బిడ్డలను దీవించండి, మీరు ఆశీర్వదించండి, వారి అక్కర అవసరతలు తీర్చండి, కుటుంబాలలో సమాధానమును సఖ్యతను కలుగు చేయండి అయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానమును, భార్యాభర్తల మధ్య సమాధానమును స్థిరపరచండి, కుటుంబాలలో ఐక్యతను కలుగు చేయండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. మరి ఏ బలహీనతలో ఉన్నప్పటికీ విడుదలనివ్వండి నాన్న. ప్రతి సమస్య నుండి పరిష్కారమును అనుగ్రహించి నడిపించండి. మీ స్తోత్రాలు చెల్లిస్తూ రోగులుగా, వ్యాధిగ్రస్తులుగా, బలహీనులుగా ఉన్న వారిని ఇప్పుడే మీరు ముట్టి బాగు చేసి సజీవ సాక్షులుగా మీ కొరకు నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ప్రార్థిస్తూ సహకరిస్తున్న మీ అందరినీ కూడా నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఆమేన్.